భారత జాతి కోసం ప్రాణాలు అర్పించిన మహనీయుడు గాంధీజీ అని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా గుంటూరు హిమని సెంటర్లోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కలియుగ దైవం వెంకటేశ్వరుని ప్రసాదంపై చర్చలు నడుస్తున్నాయని, మహాత్మా గాంధీ ఉంటే తిరుపతి విషయంలో బాధపడేవారని డొక్కా అన్నారు. అదే సందర్భంగా అడ్డులో కల్తీ విషయమై దానికి పరిష్కారం సుప్రీంకోర్టులో విచారణ కానీ నేను ఒక సూచన చేస్తా ఉన్నాను. ట్రస్ట్ బోర్డు చైర్మన్లు కానీ లేకపోతే దానిలో ముఖ్యమైన అధికారాలు పోషించేవాళ్ళు కానీ ఎందుకు వాళ్ళ ఆదాయాలు అంటే వాళ్ళ వ్యక్తిగత ఆదాయాలు ఎందుకు ట్రస్ట్ బోర్డు చైర్మన్లో ఉన్నప్పుడే పెరుగుతూ ఉన్నాయి, అంతకుముందు గతంలో కంటే కూడా 10 రెట్లు ఎక్కువగా పెరుగుతూ ఉన్నాయి. దానికి కారణం ఏంటో ఆలోచిస్తే లడ్డులో ఎందుకు కల్తీ జరుగుతుందో అర్థం అవుతుంది. ఆ ప్రిఫరేజ్ వల్లే లడ్డులో ప్రసాదంలో కల్తీ జరిగిందనేది. మరి ట్రస్ట్ బోర్డు చైర్మన్లు లేకపోతే ముఖ్యమైన అధికారులు, ముఖ్యమైన కీలకమైన నాయకుల యొక్క ఆదాయాలు కేవలం టీడీపీ బోర్డులో ఉన్నప్పుడే వాళ్ళ ఆదాయాలు గతం కొంటే ఎందుకు పెరుగుతున్నాయి? ఈ విషయాన్ని ప్రభుత్వాలు ప్రజలు సీరియస్గా ఆలోచించాలి. ఈ విషయాన్ని వెలికి తీయాలని చెప్పి డిమాండ్ చేస్తాం. దేవాలయ ట్రస్ట్ బోర్డు అంటే ట్యాక్స్లు ఎగ్గొట్టే వాళ్ళని, ప్రజలు దోచుకునే వాళ్ళని, దొంగల్ని, దుర్మార్గుల్ని, ప్రజలంటే గౌరవం లేని వాళ్ళని, దయా దాక్షిణ్యం లేని వాళ్ళని అపాయింట్ చేయకూడదు. దైవభక్తి, ఆధ్యాత్మిక చింతన, పేదల పట్ల దయ, కరుణ ఉన్నవాళ్ళని ట్రస్ట్ బోర్డు చైర్మన్గా అపాయింట్ చేయాలి. కానీ ప్రభుత్వానికి వేల కోట్లు ట్యాక్స్ ఎగ్గొట్టేవాళ్ళు, ప్రభుత్వానికి అన్ని విధాల తిరస్కరించేవాళ్ళు, ప్రజల ఆదాయాన్ని దోచుకునేవాళ్ళు, డబ్బు అనే పేరుతోటి దయలేని వాళ్ళు, దుర్మార్గులను అపాయింట్ చేస్తే వాళ్ళు ఏం చేస్తారు? కత్తి చేస్తారు, దోచుకుంటారు.